చిన్ని విషయంలో లోహిత చిన్ని అని తెలియకుండానే చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు కూడా అంతే. చిన్ని మీద ఎప్పుడు తనదే పై చేయిగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది కూడా. ఇప్పుడు కూడా ఈ మధుమిత నన్ను డామినేట్ చేసేలా ఉంది. ఏ మాత్రం అది డామినేట్ చేయకూడదు నన్ను. నేనే హైలో ఉండాలని అయితే అనుకుంటూ తనని తిట్టిందని లోహిత తన మీద కక్ష తీర్చుకోవడం కోసం తన దగ్గరున్న ఒక నీడిల్‌తో తనని గుచ్చాలని చూస్తుందనమాట. అంటే తనకు గాయం పరచాలనేది అనుకుంటుంది. అలా గాయపరచడానికి ముందుకు వెళ్ళి ఈమె పడుతుందనమాట. బొక్క బోర్లా పడుతుంది. అయితే చిన్ని పట్టుకుంటుంది. పోనీలే పడిపోతున్న అమ్మాయిని పట్టుకున్నాము అనుకుంటే తర్వాత లోహిత గురించి తెలిసి "నువ్వు నన్నే పొడి చేద్దాం అనుకున్నావా? అయినా నా గురించి నీకు తెలీదు. ఈ తూర్పు గోదావరి 2 జిల్లాల్లో కబడ్డీలో నన్ను మించిన వాళ్ళెవరూ లేరు. చెడు కూడా ఆడేసుకుంటాను ఏమనుకుంటున్నావో? నేను చెడ్డవాళ్ళకి మహా చెడ్డదాన్ని. పోనీలే పాపం పడిపోతుందని పట్టుకుంటూ ఉంటే నువ్వు నాకే ఇబ్బంది కలిగించాలని చూస్తావా అంటూ కింద వదిలేస్తుందనమాట. ఇక ఒక్కసారిగా కింద పడిపోతుంది. అయితే చిన్ని తనదైన స్టైల్‌లో బాగా బుద్ధి చెప్తుంది. ఏంటి ఇది నాకన్నా మించిపోతూ ఉంది. నాదే పై చేయి అవ్వాలి. దాని చేయి పై చేయి అవ్వకూడదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందనమాట. అయితే చిన్ని ఏమంటుందంటే మంచిగా ఉన్నావా? సరే. లేదంటే నా స్టైల్‌లో నీకు రోజుకి రోజుకి బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది అమూల్ బేబీ అంటూ మాట్లాడుతుందనమాట. చందు చెల్లెలు ఈ లోహిత అన్న విషయం చిన్నికి కూడా తెలీదు. అందరూ పెద్దోళ్ళయిపోయారు కదా! ఫేస్‌లు గుర్తుపట్టలేనంత ఇదిగా. చందు ఏమో చిన్నప్పుడు ఎలా ఉన్నాడో అదే ఇదిగా ఉన్నాడు. ఈ లోహిత మాత్రం పూర్తిగా చిన్నప్పటి కంటే డబుల్ డోస్ పెంచుకొని మరీ ఇలా గీర పట్టిన దానిలాగా తిరుగుతూ ఉంటుందనమాట. మొత్తం మీదైతే చిన్ని బానే లోహితకి బుద్ధి చెప్పిందని చెప్పవచ్చు.